హే హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేటప్పటికి జున్ను అండి. రీసెంట్గా మనకి జున్ను పాలు అనేది దొరకదు, బట్ నేను చెప్పిన విధానంలో చేయండి, అచ్చం జున్నులాగే వస్తుంది. దీనికి ముఖ్యంగా మనకి కామధేను అని డీమార్ట్లో జున్ను పౌడర్ దొరుకుతుంది. అది అంతేకాకుండా 150 గ్రామ్స్ బెల్లం, 100 గ్రామ్స్ షుగర్ అండ్ హాఫ్ లీటర్ పాలు. ముందు ఒక హాఫ్ లీటర్ పాలని ఒక బౌల్లో వేసుకొని దాంట్లోకి ఈ కామధేను పౌడర్, జున్ను పౌడర్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. తర్వాత మనకి 100 గ్రామ్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, 150 గ్రామ్స్ బెల్లం అనేది యాడ్ చేసుకొని అవి ఉండలు లేకుండా చూసుకోవాలి. తర్వాత ఒక 5 ఈ యాలకులు అనేది మిక్స్ చేసేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా మిక్సింగ్ అయిపోవాలి. ఇప్పుడు మనకి ఇడ్లీ పాత్ర ఇంట్లో ఉంటుంది కదండి, అది తీసుకొని దాంట్లో మధ్యలో ఇలా ఇది ఒకటి పెట్టేసుకొని స్టాండ్ పెట్టుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది పోసుకొని ఈ బౌల్ దాంట్లో పెట్టుకొని పైన ఇడ్లీ మూత అనేది కప్పేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 15 మినిట్స్, జస్ట్ 15 మినిట్స్ పెడితే మనకి జున్ను అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, 15 మినిట్స్ అయిపోయింది. ఇలా మనం కత్తి పెట్టనగానే దానికి ఏం అంటుకోకుండా ఉంటే జున్ను అనేది రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే జున్ను అనేది రెడీ అయిపోతుంది. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా అంతే ఇష్టంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.